మీకు తెలియకుండానే మీ ఎనర్జీని, ప్రొడక్టివిటీని, హెల్త్‌ని ఒక ఎనిమీ డిస్ట్రాయ్ చేస్తుంది. అదేంటో తెలుసా? మైక్రో స్ట్రెస్. సో, ఈ మైక్రో స్ట్రెస్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. మనకు ప్రతిరోజు చిన్న చిన్న స్ట్రెసెస్ ఉంటాయి. అంటే డైలీ ఇంటరాక్షన్స్ ద్వారానైనా, లేదంటే వేరే వాళ్ళతో ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు చిన్న చిన్న టాస్క్ల వల్లనైనా చిన్న చిన్న స్ట్రెసెస్ ఉంటాయి. ఇవి చిన్న చిన్న స్ట్రెసెస్ హార్మ్‌ఫుల్‌గా అనిపించకపోవచ్చు. కానీ కాకపోతే ఒకవేళ అవి చాలా ఎక్కువగా అయితే, అంటే ఒక డేలో 1, 2 అయితే పర్లేదు. కానీ ఒకవేళ ఆ వాల్యూమ్ అనేది ఒక 100కి, ఒక 50కి వెళ్ళిపోతే మీ మీద ఒక రేంజ్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది, బ్యాడ్ ఎఫెక్ట్. సో, దీనికే నార్మల్‌గా మనకి ఈ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. సింపుల్‌గా ఊహించుకోండి. అనకుండా మెల్లమెల్లగా ఒక జంతువుని ట్రీట్ చేసుకుంటూ పోతే ఆ జంతువు చచ్చిపోతుంది. ఈ మైక్రో స్ట్రెస్ కూడా మన లైఫ్‌లో ఉన్న సంతోషాన్ని, ప్రొడక్టివిటీని, హెల్త్‌ని మెల్లమెల్లగా స్క్వీజ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతుంది. అది కూడా సింగిల్ సెకండ్ అండ్ సింగిల్ మూమెంట్ నుంచి. సో, ఈ మైక్రో స్ట్రెసెస్ ఎంత పవర్ఫుల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మైక్రో స్ట్రెసెస్ అనేటివి చాలా ఇన్విజిబుల్గా అనిపిస్తాయి. మనకు మేజర్ స్ట్రెస్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫైనాన్షియల్గా అయినా, ఈఎంఐస్ గురించి అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా మనకు నార్మల్గా తెలుస్తాయి. ఇవి స్ట్రెస్ మనల్ని చేస్తున్నాయి అని కూడా తెలుస్తుంది. కానీ ఈ మైక్రో స్ట్రెసెస్ ఏవైతే ఉంటాయో ఇవి మనకు తెలియదు, అసలు అర్థం కాదు కూడా. అవి ఎప్పుడు జరుగుతున్నాయో కూడా అర్థం కాదు. అండ్ ఇవి మనకు తెలియకుండానే మన ఎనర్జీని టోటల్గా డిప్లీట్ చేస్తాయి. మనం సడన్గా మనకింకా ఏమీ చేయబుద్ధి కూడా కాదు. మీరు వర్క్‌లోనే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఒకవేళ మీ మేనేజర్ అయినా, టీమ్ లీడర్ అయినా వచ్చి లాస్ట్ మినిట్‌లో ఒక టాస్క్‌ని మీకు ఇస్తారు. అండ్ అప్పుడు మీరు సడన్‌గా టీమ్స్‌లో ఒకరితో చాట్ చేయడం, లేదంటే మెయిల్స్‌ని సెండ్ చేయడం, డిఫరెంట్ పార్టీస్‌తో కనెక్ట్ కావడం, అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఏదైతే డిన్నర్ చేయాలి అనుకుంటున్నారో, లేదంటే బయటికెళ్ళి తినాలి అని అనుకున్నారో, లేదంటే ఫ్యామిలీ దగ్గరికి తొందరగా వెళ్ళాలి అనుకున్నారో అవన్నీ కూడా మిస్ అయిపోతారు. సో, ఇప్పుడు మీరు నిజంగా మీ మేనేజర్ ఇచ్చిన వర్క్ ఫినిష్ చేసినా సరే, దాని ఎఫెక్ట్ మాత్రం మీకు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ రీసెర్చ్ ప్రకారం ఇన్ఎఫిషియెంట్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇక్కడ. మనకు ఇప్పుడు దగ్గర థింక్ చేసుకున్నట్టయితే మన వర్క్ డేలో మనకు చాలా యాప్స్ ఉన్నాయి. ఈమెయిల్స్, టీమ్స్ మెసేజెస్, జూమ్ కాల్స్, ఇలా చాలా ఎక్కువగా ఓవర్‌వెల్మింగ్ రేంజ్‌లో మనకు పర్సనల్ ఇంటరాక్షన్స్ అండ్ ప్రొఫెషనల్ ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే మనకు డిఫికల్ట్ కోవర్కర్ ఉన్నా సరే మనం చాలా ఎగ్జాస్ట్ అవుతున్నాం. సో, వర్క్ ప్లేస్ స్ట్రెస్ ఒక ఎక్స్పర్ట్ అయిన క్యారెన్ డిలియన్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ మైక్రో స్ట్రెసెస్ని రెడ్యూస్ చేయడానికి దాన్ని రికగ్నైజ్ చేయడం, దానికి ఒక పేరుని పెట్టడం. సో, మనకి నిజంగా మైక్రో స్ట్రెస్ ఏంటి, దానికి ఒక పేరు పెట్టుకున్నాం అనుకోండి, మనకు తెలుస్తుంది. సో, ఇది చాలా వరకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఈ స్ట్రెస్ పోతుంది అని చెప్పేసి మనం అలాంటి యాక్షన్ తీసుకోవచ్చు ఈ మైక్రో స్ట్రెసెస్ తక్కువ కావడానికి. అండ్ ఇక్కడ మనం హై పర్ఫార్మర్స్ దగ్గర కూడా కొన్ని నేర్చుకోవచ్చు. టాప్ 10% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం 2 కీ స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. ఫస్ట్, మెయిన్గా నెగిటివ్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెడ్యూస్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 1 నెగిటివ్ ఇంటరాక్షన్ని తక్కువ చేసినా సరే దానికి చాలా ఎక్కువగా ఇంపాక్ట్ఫుల్ ఉంటుందంట. అంటే నిజం చెప్పాలంటే 5 పాజిటివ్ ఇంటరాక్షన్స్ చేసుకుంటే ఎంతనైతే మన మీద ప్రశాంతత ఉంటుందో దానికి సేమ్గా 1 నెగిటివ్ ఇంటరాక్షన్ ఉంటుంది ఇంటెన్షన్ మీద. అండ్ సెకండ్ది, మీరు మీ ఫ్యామిలీ అండ్ వర్క్కి అవుట్ సైడ్ కూడా మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కావాలంటే రన్నింగ్కి వెళ్ళండి, లేదంటే కొత్త స్కిల్ని నేర్చుకోండి, లేదంటే ఒక న్యూ హాబీని అలవాటు చేసుకోండి. సో, దీనివల్ల ఒక మీనింగ్ అండ్ కనెక్షన్ వస్తుంది. ఈ మైక్రో స్ట్రెస్ ఎఫెక్ట్ కూడా మీ దగ్గర తగ్గిపోతుంది. అండ్ మీరు మీ లైఫ్ని మళ్ళీ తిరిగి బ్యాక్ టు కంట్రోల్ చేసుకోండి. మ్యాక్సిమం మైక్రో స్ట్రెసెస్ అనేటివి ఐడెంటిఫై చేయండి అండ్ వీటిని తగ్గించుకోవడానికి చూడండి. అండ్ ఫస్ట్, మోస్ట్లీ హెల్దీ అండ్ స్ట్రక్చర్డ్ యాక్టివిటీస్ని మీ దగ్గర మీ లైఫ్లో ఇన్కల్టికేట్ చేసుకోండి. అంటే మీరు మీ హాబీస్ని రొటీన్గా మార్చుకోండి. సో, దాంతో మీకు ఈ మైక్రో స్ట్రెస్ అనేటివి చాలా వరకు తగ్గుతాయి. మీరు మీ పవర్ని తిరిగి తీసుకొచ్చుకోగలుగుతారు అండ్ ప్రొడక్టివ్ డేస్ని మీరు